హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ జంగల్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి మనం రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాం. రెజ్యూమ్ ప్రిపరేషన్, అసలు రెజ్యూమ్ ఎందుకు ప్రిపేర్ చేసుకుంటాము అంటే మనం ఏదైనా కంపెనీస్కి అప్లై చేసుకునేటప్పుడు మన స్కిల్స్, మనం చేసిన ప్రాజెక్ట్స్ అవన్నీ, ఇంకా మన అచీవ్మెంట్స్, మనం ఎక్కడ చదువుకున్నాము, నేమ్, అవన్నీ డిస్ప్లే చేసుకోవడానికి మన రెజ్యూమ్ అనేది యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ లైక్ ఎ డాక్యుమెంట్ టు షో అవర్ స్కిల్స్, ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ టు గెట్ ఏ జాబ్. జస్ట్ ఎలా అంటే, ఒక మూవీ చూడాలంటే ఫస్ట్ ట్రైలర్ చూసాము అంటే ఆ మూవీ గురించి కొంచెమైనా మనకి అర్థమైంది. సో ఫస్ట్ స్టెప్, మనం ఏదైనా జాబ్స్కి అప్లై చేసుకుంటున్నా, దేనికి అప్లై చేసుకుంటున్నా కానీ ఫస్ట్ స్టెప్ మన రెజ్యూమ్ చూస్తారు. లైక్ మన స్కిల్స్ ఏంటి, మన స్కిల్స్కి జాబ్ డిస్క్రిప్షన్కి మ్యాచ్ అవుతున్నాయా, ఏ జాబ్కి అప్లై చేసుకుంటున్నాము. సో అవన్నీ మన రెజ్యూమ్ చూసి అర్థమైపోయింది అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ అసలుకి రెజ్యూమ్ అంటేనే ఒక ఫస్ట్ ఇంప్రెషన్. ఎంప్లాయీస్కి, హైర్ చేసుకునే వాళ్ళకి రెజ్యూమ్ అంటే ఫస్ట్ ఇంప్రెషన్. దాంట్లోనే మనం మంచిగా మన స్కిల్స్ అవన్నీ చూపించుకుంటే షార్ట్ లిస్ట్ అవుతాం ఫస్ట్ రౌండ్కి. సో ఇవాళ వచ్చేసి ఫస్ట్ లైక్ ఎట్లా క్రియేట్ చేసుకుంటాము, ఫాంట్ సైజ్ ఎట్లా పెట్టుకుంటాము. కొంతమందికి కీబోర్డ్ షార్ట్ కట్స్ అనేవి ఆ, రావు. సో ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ ఎట్లా యూజ్ చేసుకుంటాము, ఎలా ఈజీగా రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చెప్తాను. మనం రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకుంటూ నేర్చుకోవాలి. లైక్ ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్కి అప్లై చేస్తున్నాం, అన్ని కంపెనీస్కి రెజ్యూమ్ అనేది ఒకటే పంపించకూడదు. దేని జాబ్ డిస్క్రిప్షన్ ప్రకారం దానికి మనం ఆ, ఈ రెజ్యూమ్ అనేది సెండ్ చేయాలి. అన్నిటికీ ఒక్కటే సెండ్ చేసినా కానీ మనం షార్ట్ లిస్ట్ అవ్వము. జాబ్ డిస్క్రిప్షన్ ఎట్లా అయితే ఉందో దాంట్లో ఉన్న కీవర్డ్స్ అవన్నీ మన రెజ్యూమ్లో పెట్టుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి మనం ఏదైనా రెజ్యూమ్ క్రియేట్ చేసుకునేటప్పుడు మన నేమ్ అనేది మెన్షన్ చేయాలి. నేను వచ్చేసి నేమ్ లిల్లీ తీసుకుంటున్నాను. సో బెటర్ నేమ్ అనేది క్యాపిటల్స్ లో తీసుకుందాం. నేనేం చేస్తున్నానంటే ఆ, దీన్ని మిడిల్లో తీసుకుంటున్నాను. నాది థీమ్ వచ్చేసి డార్క్ థీమ్ కాబట్టి మీకు ఇట్లా కనిపిస్తుంది. నార్మల్ థీమ్ అయితే వేరేలానే ఉంటది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి, ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వాలి. సో ఇక్కడ మెయిల్ ఇవ్వాలి. మెయిల్ వచ్చేసి మీరు ఏదో ఒకటి ఇవ్వండి, లైక్ ili@09 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాను. ఇట్లా మెయిల్ అనేది నెక్స్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఫోన్ నెంబర్. ఇక్కడ వచ్చేసి ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఫోన్ నెంబర్ ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తాము, ఇంకా ఏమన్నా లింక్డ్ఇన్ అవి మెన్షన్ చేసుకున్నా కానీ మనకి ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది. లైక్ మనం లింక్డ్ఇన్ ప్రొఫైల్ ద్వారా కూడా ఒక్కొక్కసారి షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి లింక్డ్ఇన్ లింక్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి గిట్ హబ్ది కూడా ఇస్తే మనం అక్కడ ప్రాజెక్ట్స్ అన్ని డిస్ప్లే చేసుకొని గిట్ హబ్ ఇచ్చినా కానీ మనకి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ ఏం చేయాలంటే నో స్పేసింగ్ లో ఇవ్వాలి. నో స్పేసింగ్ లో ఇస్తే లైక్ నో స్పేసింగ్ అనేది నేను మీకు తర్వాత చెప్తాను. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వన్ బై వన్ మన రెజ్యూమ్ లో ఏమేమి పెట్టుకోవాలి, ఏమేమి పెట్టుకుంటే మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనేది చెప్ చూపిస్తాను ఇప్పుడు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కెరియర్ ఆబ్జెక్టివ్ అని రాయాలి.
ఇదేం చేయాలంటే బోర్డులో పెట్టుకుందాం. సో ఇది బోర్డులో పెట్టుకొని మనం ఇక్కడ కింద ఒక లైన్ అనేది ఈ కెరియర్ ఆబ్జెక్టివ్ కింద ఒక లైన్ అనేది తీసుకోవాలి. ఆ లైన్ ఎట్లా తీసుకుంటామంటే ఇక్కడ ఈ బోర్డర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి కదా, ఆ బోర్డర్ ఆప్షన్స్ లో వచ్చేసి ఇలా తీసుకున్నాము అంటే కింద లైన్ వచ్చేసింది. కొన్ని వాటికి షార్ట్ కట్స్ అనేవి డిస్ప్లే అవ్వవు. ఒకవేళ మనకు ఆ లైన్ వద్దు అనుకుంటే సారీ సారీ, ఇక్కడ ఇట్లా బ్లాంక్ అని ఉంది కదా, నో బోర్డర్ అని చెప్పేసి అది తీసుకుంటాం. సో కెరీర్ ఆబ్జెక్టివ్ ఏం రాసుకుంటాము, టాప్ 10 అంటే ఎవరి లైక్ ఏ పొజిషన్ కి అయితే మనం అప్లై చేసుకుంటున్నామో దాన్ని బట్టి మనం ఈ కెరియర్ ఆబ్జెక్టివ్ అనేది రాసుకుంటాం. నేనేం రాస్తున్నానంటే ఛాలెంజింగ్ పొజిషన్ ఇన్ ఏ, సో ఇదంతా ఏంటంటే బోర్డులో వస్తుంది, బోర్డులు తీసాను. Seeking to contribute technical expertise ఇట్లా సజెషన్స్ కూడా చూపిస్తుంది. ఆ సజెషన్స్ ద్వారా మన స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఇది కెరియర్ ఆబ్జెక్టివ్ గా రాసుకున్నాను. ఇక్కడ ఏం చేద్దామంటే ఇట్లా ఒక లైన్ అది తీసుకుందాం కెరియర్ ఆబ్జెక్టివ్ కింద. లాస్ట్ లో స్పేసింగ్ ఇచ్చినప్పుడు అన్ని లైక్ మనకి రెజ్యూమ్ అనేది సింగిల్ పేజ్ లో ఉంటే ఇంకా ఎఫెక్టివ్ గా అనేది ఉంటుంది. మోర్ దెన్ ఎక్కువ పేజెస్ ఉంటే లైక్ ఏంటి ఉంటుంది అని మనం ఎంత ఉన్నా కానీ ఫాంట్ సైజ్ ని బట్టి స్పేసింగ్ బట్టి మనం అనేది చేంజ్ చేసుకోవచ్చు. లైక్ మొత్తం ఒక సింగిల్ పేజ్ లోకి స్పేసింగ్ తక్కువ ఇచ్చాము అంటే మనం మ్యాటర్ ఎక్కువను సింగిల్ పేజ్ లోకి ఆ, మనం ఎక్కువ అనేది రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎడ్యుకేషన్.
ఫస్ట్ కెరియర్ ఆబ్జెక్టివ్ రాసుకుంటాము. తర్వాత ఎడ్యుకేషన్ రాసుకుంటాం. ఈ ఎడ్యుకేషన్ అనేది కూడా బోల్డ్ లెటర్స్‌లో రాసుకుంటాం. ఇక్కడ ఈ హెడ్డింగ్స్ అనేది వచ్చేసి 12 సైజ్ పెట్టుకుందాం. ఫాంట్ సైజ్ అంటే ఇక్కడ ఇలా చేంజ్ చేసుకుంటాం. 12 ఇది కూడా 12 పెట్టుకుందాం. 14 అయినా పెట్టుకోవచ్చు, 12 అయినా పెట్టుకోవచ్చు మనకున్న మ్యాటర్‌ని బట్టి. ఇక్కడ ఇదొచ్చేసి 10-12 లోపు మనం పెట్టుకోవచ్చు. సో, 11 తీసుకున్నా నేను. మనకిట్లా చూసినప్పుడు చిన్నగా అనిపిస్తాయి గానీ, బట్ మనకి ఉన్న స్కిల్స్, మనం చేసిన యాక్టివిటీస్, లైక్ ఏమైనా ప్రైజెస్ ఉన్నా, అచీవ్‌మెంట్స్ ఉన్నా గానీ, మనకన్నీ ఒకే దాంట్లో రావాలి. సో, ఎడ్యుకేషన్ వచ్చేసి మనం స్కూలు స్కూలు, కాలేజ్ అవన్నీ మెన్షన్ చేసుకోవచ్చు. లైక్ ఎట్లా అంటే హైయర్ ఎడ్యుకేషన్ టు లోయర్ ఎడ్యుకేషన్. మనం రీసెంట్‌గా ఏదైతే చదివామో అది ఫస్ట్ పెట్టుకోవాలి. ఇప్పుడు బీటెక్, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్, నెక్స్ట్ వచ్చేసి స్కూలింగ్ అలా పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి బీటెక్ వచ్చేసి ఇక్కడ కాలేజ్ నేమ్ ఏ కాలేజ్ నేమ్ అయితే అది. నెక్స్ట్ వచ్చేసి పాసింగ్ ఇయర్, ఎప్పుడు పాస్ అయ్యారు అనేది ఇక్కడ రాసుకోవాలి. ఇట్లా బ్రాకెట్స్‌లో 2021 టు 2025 అనేది ఇట్లా బ్రాకెట్స్‌లో రాసుకుంటాం. సో, ఇదంతా బోల్డ్ వచ్చేసింది. ఇక్కడ ఈ బి మీద క్లిక్ చేసామంటే బోల్డ్ అనేది వెళ్ళి మామూలుగా అనేది మనకు డిస్‌ప్లే అయ్యిద్ది. నెక్స్ట్ వచ్చేసి బీటెక్ అయిపోయిన తర్వాత ఇంటర్. ఇంటర్ ఇక్కడ సేమ్ అంతే. ఇంటర్ కాలేజ్ నేమ్ రాసుకొని తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది ఇక్కడ రాసుకుంటాం. ఇక్కడ ఇయర్ అనేది మెన్షన్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి స్కూల్. ఒకవేళ మీకు ఎక్కువ ఉంది అని అనిపిస్తే మీరు ఒక రీసెంట్‌గా పాస్ అయింది ఏంటి అనేది రాసుకోవాలి. లైక్ గ్రాడ్యుయేషన్ అవి అవి రాసుకోవచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ తర్వాత మనం ఏం రాసుకుంటాము, మనకున్న స్కిల్స్, స్కిల్స్ అనేది మెన్షన్ చేసుకోవాలి. సో, స్కిల్స్ అనేది బోల్డ్ తీసుకున్నాము. మనకి ఏమేమి స్కిల్స్ ఉన్నాయి, లైక్ మనకు బుల్లెట్ పాయింట్స్ కావాలి అంటే ఇక్కడ చూడండి. ఇది బుల్లెట్ పాయింట్స్‌కి. బుల్లెట్ పాయింట్స్ ఎట్లా కావాలి, డైమండ్ షేప్‌లోనా, లైక్ ఇట్లా మ్యాక్స్ మనం ఇదే యూజ్ చేస్తాం. సో, స్కిల్స్ కి బుల్లెట్ పాయింట్ యూజ్ చేస్తే కొంచెం ముందుకొచ్చింది. ఇక్కడ నేను చెప్తున్నాను. మీరు ఇక్కడ టెక్నికల్ స్కిల్స్ అనేది ఎట్లా టెక్నికల్ స్కిల్స్ మీకు ఏమేమి వచ్చు, లైక్ పైథాన్, హెచ్‌టిఎంఎల్, సిఎస్ఎస్, జేఎస్, ఇంకా జావా, అట్లా మీకు ఏ స్కిల్స్ వస్తే అవి రాసుకోవచ్చు. కాకపోతే ఈ ఇప్పుడు మనం ఈ హెచ్‌టిఎంఎల్, సిఎస్ఎస్ అవన్నీ ఏం చేస్తాము అంటే లైక్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, లైక్ వెబ్ టెక్నాలజీస్ వచ్చేసి లైక్ వెబ్ టెక్నాలజీస్‌లో మనం హెచ్‌టిఎంఎల్ అవి రాసుకోవచ్చు. వెబ్ టెక్నాలజీస్‌లో హెచ్‌టిఎంఎల్ అట్లా మనకి ఇంకా ఏమన్నా స్కిల్స్ ఉంటే సాఫ్ట్‌వేర్ టూల్స్ లైక్ ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, డేటాబేసెస్ వచ్చిన, ఫ్రేమ్ వర్క్స్ వచ్చిన, ఇంకా సాఫ్ట్ స్కిల్స్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ అట్లాంటివి. సాఫ్ట్ స్కిల్స్ కూడా మెన్షన్ చేయాలి. అవి కూడా మనకి ఇంపార్టెంట్ మనం రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు. మనం కోడింగ్ సంబంధించినవి
కోడింగ్ సంబంధించిన జాబ్స్‌కి అప్లై చేసుకుంటే మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్ ఇట్లా స్కిల్స్ అనేవి మెన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ప్రాజెక్ట్స్. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇవి వచ్చేసి బోల్డ్ కాకుండా ఇట్లా సజెషన్స్ కూడా వస్తాయి. ఆ సజెషన్స్ బట్టి మనం చేంజ్ కూడా చేసుకోవచ్చు మనకి నచ్చినట్టు. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రాజెక్ట్స్ లైక్ ప్రాజెక్ట్స్ రాసుకునేటప్పుడు ఎట్లా రాసుకుంటాం అంటే ప్రాజెక్ట్ టైటిల్ ఉండేది కదా, ఫస్ట్ ఆ ప్రాజెక్ట్ టైటిల్ తీసుకుంటాం. సపోజ్ ఇప్పుడు నేను ఓటర్ ఐడి జనరేషన్ ఓటర్ ఐడి జనరేటర్ అనేది ఒకటి క్రియేట్ చేశాను. దేని ద్వారా క్రియేట్ చేశానంటే జాంగో జాంగో ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి చేశాను. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనకి ఏదైనా లింక్స్ ఉంటే లైక్ ఇప్పుడు మనం నేను అనేది ఈ ఓటర్ ఐడి జనరేటర్ అనేది గిట్ హబ్ లో పుష్ చేశాను. ఆ లింక్ అనేది మనం ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ లింక్ పేస్ట్ చేసుకున్నప్పుడు ఎట్లా పేస్ట్ చేసుకుంటాము అంటే ఇక్కడ పేస్ట్ అని ఉంది కదా చూడండి. సారీ, ఒక నిమిషం చెప్తాను. మనం లింక్స్ పేస్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఇన్సర్ట్ అని ఉంది కదా, ఇన్సర్ట్ లోకి వెళ్ళి ఇక్కడ లింక్ అని ఉంది. ఇన్సర్ట్ లింక్ అంటే మనం ఇప్పుడు ఏదన్నా లింక్ పేస్ట్ చేయాలి అనుకున్నాం. ఇప్పుడు ఓటర్ ఐడి ఇప్పుడు ఈ ఓటర్ ఐడి ఉంది, అది నేను గిట్ హబ్ లో పుష్ చేశాను. ఆ గిట్ హబ్ లో పుష్ చేసింది ఇక్కడ లైక్ గిట్ లోకి వెళ్ళి నేను ఆ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఇన్సర్ట్ లింక్ అని క్లిక్ చేసాం అనుకోండి, ఇట్లా వచ్చింది. ఆ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ మనం ఎలా డిస్ప్లే అవ్వాలి అనేది మనం రాసుకోవచ్చు. ఇప్పుడు లింక్ లింక్ అనేది రాసి ఇక్కడ ఏదో ఒకటి ఇట్లా ఇచ్చాను, ఇన్సర్ట్ అని ఇచ్చాం అనుకోండి, ఇక్కడ ఇట్లా ఇన్సర్ట్ అయ్యింది. లైక్ మనం కరెక్ట్ లింక్ అనేది ఇచ్చాము అంటే ఇక్కడ ఇట్లా వచ్చి ఇక్కడ మనం ఈ కర్సర్ అనేది ఇక్కడ పెట్టగానే లింక్ అనేది డిస్ప్లే అయ్యి అది క్లిక్ చేయగానే మన గిట్ హబ్ లోకి వెళ్ళి ఆ ఉన్న కోడ్, నేను రన్ చేసిన కోడ్ అనేది ఇక్కడ డిస్ప్లే అయ్యింది. సో అట్లా లింక్స్ అనేది మనం డిస్ప్లే చేసుకుంటాం మన ప్రాజెక్ట్వి. అప్పుడు ఇంకా లైక్ ప్రూఫ్, మనం నిజంగానే ప్రాజెక్ట్ చేసాము, ఎంతవరకు చేసాము, ఎట్లా చేసాము, అవుట్కమ్ ఎలా వచ్చింది అనేది కూడా డిస్ప్లే చేసుకుంటే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఏం చేద్దామంటే లైక్ బుల్లెట్ పాయింట్స్ తీసుకొని రాసుకుందాం, అప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది. ఓటర్ ఐడి జనరేషన్ ఏంటంటే ఎట్లా జనరేట్ చేసాము, ఏమేమి టెక్నాలజీస్ యూస్ చేసాము, లైక్ అవుట్పుట్ ఎట్లా వచ్చింది అనే అనేది అనేది ఇక్కడ రాసుకుంటాం. డిజైన్ అండ్ డెవలప్డ్ ఏ ఓటర్ ఐడి జనరేటర్ application to create unique voter identification.
ఇట్లా ఏమన్నా పాయింట్స్ రాసుకొని ఇక్కడ లైక్ ఏ టెక్నాలజీస్ చూసి చేసాము, అడ్వాంటేజెస్ ఏంటి, అట్లాగా ఒక 2, 3 కానీ 4 కానీ అట్లా మన పాయింట్స్ అనేది రాస్తాము మనం చేసిన ప్రాజెక్ట్ గురించి. లైక్ ఒక ప్రాజెక్ట్ అయితే ఒకటి, ఇంకా వేరే ప్రాజెక్ట్ ఉంటే మళ్ళీ సేమ్ అంతే. ఇట్లా హెడ్డింగ్ తీసుకొని నెక్స్ట్ బుల్లెట్ పాయింట్స్ లాగా మళ్ళీ దాని గురించి కూడా రాసుకుంటాము. సేమ్ అంతే లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ప్రాజెక్ట్ అని తీసుకొని ఇక్కడ వచ్చేసి లింక్ ఉంటే లింక్ ఇచ్చేసి నెక్స్ట్ ఆ ప్రాజెక్ట్ గురించి బుల్లెట్ పాయింట్స్ అనేది రాస్తాము. లైక్ ఎట్లా చేసాము ఏంటి అని చెప్పేసి. ఈ ప్రాజెక్ట్ సెక్షన్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ట్రైనింగ్స్, వర్క్ షాప్స్, ఇంకా మనం ఏమన్నా ట్రైనింగ్స్ తీసుకున్నామా, వర్క్ షాప్స్ ఏంటి అవి కూడా సేమ్. ఈ ప్రాజెక్ట్స్ కూడా ఎట్లా అంటే మనం రీసెంట్గా చేసిన ప్రాజెక్ట్ ఫస్ట్, దాని ముందు చేసిన ప్రాజెక్ట్ అట్లా మనం ప్రాజెక్ట్ కూడా సేమ్ ఇక్కడ లైక్ కాలేజెస్ అనేవి ఎట్లా పెట్టుకున్నాము, ఫస్ట్ గ్రాడ్యుయేషన్, తర్వాత ఇంటర్, తర్వాత స్కూలింగ్, అట్లా ప్రాజెక్ట్స్ కూడా అంతే డిస్ప్లే చేసుకుంటాం. ఇప్పుడు వచ్చేసి ట్రైనింగ్స్, వర్క్ షాప్స్. ట్రైనింగ్స్, వర్క్ షాప్స్ అనేది రాసుకుంటాం ఇక్కడ. నెక్స్ట్ ఏం చేద్దాం, ఇక్కడ ఇవన్నీ బోల్డ్ లో వచ్చినాయి, బోల్డ్ తీసాను. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ నేమ్ అనేది మనం బోల్డ్ లో తీసుకోవచ్చు, కానీ దాని కింద ఉన్నవి బోల్డ్ కాకుండా మామూలుగా తీసుకుందాం. ఇక్కడ లెంత్ కూడా మనం 11 తీసుకుందాం. లైక్ ఫాంట్ సైజ్, సారీ లెంత్ కాదు, ఫాంట్ సైజ్ వచ్చేసి కూడా మనం 11 తీసుకుందాం. సో ఈ ట్రైనింగ్స్, వర్క్ షాప్స్ తర్వాత మనం ఏమేం చేసాము సేమ్ అవి కూడా బుల్లెట్ పాయింట్స్ లా తీసుకుందాం. సేమ్ మోస్ట్ రీసెంట్ నుంచి లీస్ట్ రీసెంట్ వరకు మనం ఆర్డర్ అనేది మెన్షన్ చేసుకుంటాం. లైక్ పార్టిసిపేటెడ్ ఇన్ అని చెప్పేసి ఏ వర్క్ షాప్ లో అయితే పార్టిసిపేట్ చేసాము, లైక్ పైథాన్ వర్క్ షాప్ లో పార్టిసిపేట్ చేస్తే అది, వాటి సర్టిఫికేషన్స్ ఉంటే అవి, అట్లా మనం మెన్షన్ చేసుకుంటాము. సేమ్ ఇవి కూడా బోర్డు తీసేద్దాం. లైక్ మనం హైలైట్ చేసుకోవాలి అంటే మనం దేంట్లో పార్టిసిపేట్ చేసామనేది పైథాన్ అని చెప్పి హైలైట్ చేసుకోవాలి. మనం మోస్ట్ రీసెంట్ వర్క్ షాప్ లో ట్రైనింగ్ లో పార్టిసిపేట్ చేసింది ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ ఏదన్నా రాసుకున్నాం ఎగ్జాంపుల్, పార్టిసిపేటెడ్ ఇన్ ఏఐ, ఇంకా ఏమన్నా హ్యాకథాన్స్ లో వర్క్ చేసిన, హ్యాకథాన్స్ లో పార్టిసిపేట్ చేసిన, అట్లా అవి కూడా రాసుకుంటాం. అట్లా అవి కూడా రాసుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి అవార్డ్స్, అచీవ్మెంట్స్. మనకి ఏమైనా లైక్ మనం ప్రాజెక్ట్స్ ని, మనం ఏదైనా ప్రాజెక్ట్ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేస్తే అవి, ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ గేమ్స్ లో కానీ అవన్నీ ఉన్నా కానీ అవి కూడా రాసుకుంటాం. అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్. ఇది వచ్చేసి ఏం చేద్దాం అంటే బోల్డ్ లో రాసుకున్నాం.
సో వాట్స్ అండ్ అచీవ్మెంట్స్ లేదంటే ఏదైనా ప్రాజెక్ట్ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేసి మనకి ఏదైనా ప్రైజ్ వచ్చింది అంటే పార్టిసిపేటెడ్ ఇన్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఎక్స్పో లైక్ ప్రాజెక్ట్ నేమ్ నేమ్ అనేది మెన్షన్ చేసుకున్నాం ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అనేది నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ తీసుకొని లైక్ నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ తీసుకొని ఏ ప్రైజ్ వచ్చింది ఫస్ట్ ప్రైజ్ అయితే ఫస్ట్ అని చెప్పేసి అక్కడ ఏం చేద్దామంటే సెక్యూర్డ్ ఫస్ట్ ప్రైజ్ సెక్యూర్డ్ ఫస్ట్ ప్రైజ్ అట్లా మనం బుల్లెట్ పాయింట్స్ అనేది తీసుకొని రాసుకుంటాం అన్నమాట సో ఇవి మనం మెన్షన్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇంకొక పేజ్ వచ్చింది మనం సేవ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇక్కడ నుంచి మొత్తం ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు తీసుకొని ఇక్కడ చూడండి నో స్పేసింగ్ అని ఉంది కదా నో స్పేసింగ్ మీద క్లిక్ చేసాం చూడండి ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ దగ్గరకు అయిపోయినాయా ఇంతవరకు కాపీ చేసుకొని ఇప్పుడు ఫార్మాటింగ్ అనేది సెట్ చేసుకున్నాం ఎట్లా చేసుకోవాలి ఏంటని ఇక్కడ చూడండి అలైన్మెంట్ సెంటర్ షార్ట్ కట్ వచ్చేసి ఇక్కడ ఇట్లా దీని మీద పెట్టగానే చూపించారు చూడండి కంట్రోల్ అని ఒకవేళ మనకు షార్ట్ కట్స్ గుర్తు లేకపోతే ఇది ఇట్లా క్లిక్ చేసుకున్నామంటే మనకి మిడిల్లోకి వచ్చేసింది ఇప్పుడు కెరియర్ ఆబ్జెక్టివ్ ఉంది కెరియర్ ఆబ్జెక్టివ్ తీసుకొని బోర్డర్ ఆప్షన్స్ దగ్గరికి వెళ్ళి మనం ఇట్లా ఈ బార్డర్ ఉంది కదా బాటమ్ బార్డర్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకుంటాం సో ఇప్పుడు ఇట్లా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి దీని మీద మన ఫాంట్ సైజ్ చూద్దాం ఎంత సో ఇక్కడ మన ఫాంట్ సైజ్ అనేది 11 తీసుకుందాం 12 అయినా తీసుకోవచ్చు 11 అయినా తీసుకోవచ్చు మన కన్వీనియంట్ బట్టి తీసుకోవచ్చు ఇక్కడ ఇట్లా ఈ హెడ్డింగ్స్ వచ్చేసి 12 తీసుకుందాం 12 తీసుకొని బోల్డ్ లో తీసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ వచ్చేసి 12 ఉంది సో బోల్డ్ లో తీసుకుందాం బోల్డ్ లో తీసుకొని ఇక్కడ మళ్ళీ బోర్డర్ బాటమ్ అనేది తీసుకున్నాం బోర్డర్ ఆప్షన్స్ లో బాటమ్ బోర్డర్ అనేది తీసుకున్నాం నో స్పేసింగ్ ఇచ్చాం నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్ సేమ్ స్కిల్స్ కూడా బోల్డ్ లో తీసుకున్నాము సేమ్ దీనికి బోర్డర్ బాటమ్ తీసుకున్నాం ఈ టెక్నికల్ స్కిల్స్ అవన్నీ ఇవి కూడా వచ్చేసి మనం ఏం చేద్దాము అంటే బుల్లెట్ పాయింట్స్ లో రాసుకుందాం బుల్లెట్ పాయింట్స్ రాసుకోవాలంటే ఇక్కడ చూడండి బుల్లెట్స్ అని ఉంది సో ఇట్లా రాసుకుంటే ఇట్లా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్స్ ఆ ప్రాజెక్ట్ లో వచ్చేసి ఫస్ట్ ప్రాజెక్ట్ మళ్ళీ కింద సబ్ హెడ్డింగ్స్ లాగంటే బుల్లెట్ పాయింట్స్ లో రాసుకుంటాం ఆ ప్రాజెక్ట్ గురించి ఆ ప్రాజెక్ట్ నేమ్ అనేది కూడా మనం ఆ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి కూడా మనం బోర్డ్ లో తీసుకుంటాం ఇది బుల్లెట్ పాయింట్స్ లా తీసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ 2 ఆ ప్రాజెక్ట్ 2 హెడ్డింగ్ తీసుకొని మళ్ళీ సేమ్ ప్రాజెక్ట్ కింద ఉన్నాయి బుల్లెట్ పాయింట్స్ లో తీసుకుంటాం ఇక్కడ ఇట్లా నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్స్ వర్క్ షాప్స్ ఇవి బోల్డ్ తీసుకొని మళ్ళీ ఇక్కడ బాటమ్ తీసుకొని బాటమ్ తీసుకొని మళ్ళీ ఇవనేది బుల్లెట్ పాయింట్స్ లో తీసుకుంటాం సేమ్ బోల్డ్ బాటమ్ బుల్లెట్ పాయింట్స్
సో ఇక్కడొచ్చేసి 12 ఉంది. 11 తీసుకుంటున్నాను. సైజ్ అనేది కూడా మనం చెక్ జేసుకోవాలి. ఒకటొకటి, ఇంకొక సైజ్ అట్లా లేకుండా ఇవన్నీ 11 ఉంచుకొని హెడ్డింగ్స్ అనేది 12 ఉంచుకున్నాను. సేమ్ ఇవి గూడా 11 తీసుకున్నాను. ఇక్కడేం చేద్దాము అంటే ఇవి హైలైట్ చేసుకోవడానికి ఇవొచ్చేసి బోల్డ్‌లో తీసుకున్నాను. సో ఇంకా ఇవి ఇవి గూడా వచ్చేసి 11 తీసుకొని ఇక్కడ మనం కాలేజ్ నేమ్స్ ఉన్నాయి గదా! అవనేవి హైలైట్ జేసుకోవడానికి అవి బోల్డ్‌లో తీసుకోండి. అప్పుడు ఇంకా అర్థమైంది. చూడండి ఇదంతా ఒక పేజీలోకొచ్చింది. ఇంకా మనకి స్పేస్ అనేది ఉంది. అంటే ఇంకా మనం క్లీన్‌గా రాసుకుంటే. సో, ఇట్లా క్రియేట్ జేసుకుంటాము. లైక్ కొంతమందికి కీబోర్డ్ ఆప్షన్స్ అనేవి ఈజీగా వర్క్ అవ్వనప్పుడు ఏం చేద్దామంటే, ఇక్కడ ఇవున్నాయి గదా! ఇవన్నీ ఒకసారి లైక్ 1, 2 సార్లేస్తే మనకి ఈజీగా గుర్తుండిపోతాయి. అట్లా తీసుకుంటున్నాము. ఒకవేళ మార్జిన్స్ తీసుకోవాలి. మార్జిన్స్ అవన్నీ ఈ రెజ్యూమ్‌కేం అవసరం లేదు. లైక్ డాక్యుమెంట్స్ చేసుకునేటప్పుడు హ్మ్. లైక్ ఫైనల్ ఇయర్‌లో డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకుంటాం. ప్రాజెక్ట్స్‌కి డాక్యుమెంటేషన్స్ చేస్తాం గదా! అప్పుడు బోర్డర్స్ అనేది లైక్ లేఔట్స్ అనేది యూజ్ చేసుకుంటాం. సో, ఇప్పుడు మనకి రెజ్యూమ్ చేసుకోవడానికి మెయిన్‌గా కావాల్సింది ఫస్ట్ వచ్చేసి ఇట్లా సెంటర్‌లో పెట్టుకోవడం. సెంటర్ అలైన్‌మెంట్ కంట్రోల్ ఈ ఇక్కడ చూడండి. ఇక్కడ ఇట్లా మనం డిస్‌ప్లే చేయగానే మనకి ఇట్లా కీబోర్డ్ షార్ట్ కట్స్ కూడా కనిపిస్తాయి. ఈ బోర్డర్ ఆప్షన్స్‌లో వచ్చేసి ఇట్లా బోర్డర్ తీసేసుకోవాలి అంటే బై మిస్టేక్ పడింది తీసేసుకోవాలి అంటే నో బోర్డర్. సో చూడండి ఇట్లా బోర్డర్స్ కావాలి అంటే ఏ బోర్డర్ కావాలి అనేది క్రియేట్ చేసుకుంటాను. లైక్ వేరే డాక్యుమెంటేషన్స్ అవన్నీ చేసుకునేటప్పుడు కూడా మనకి బాక్సెస్ కావాలంటే అలాగా ఇట్లా ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఫాంట్ సైజ్ ఏది ఎంత తీసుకుంటున్నాము అవనేవి కూడా ఇంపార్టెంటే. ఇక్కడ ఈ లింక్డ్ఇన్ అని ఉంది కదా! ఈ లింక్డ్ఇన్ అనేది కూడా మనం బోల్డ్‌లో తీసుకోవచ్చు. తీసుకుంటే ఏంటి అనేది చూడగానే మనకు అర్థమైపోయిద్ది కాబట్టి. సో, ఇవి కూడా ఏం చేస్తానంటే 11 తీసుకుంటాను. ఈ లిల్లీ అనే నేమ్ ఉంది కదా! ఇక్కడ మన నేమ్ రాసుకోవాలి. లాస్ట్ నేమ్ లైక్ లాస్ట్ నేమ్, ఇంటి పేరు అవి కూడా రాసుకోవాలి. ఈ సైజ్ అనేది లైక్ 16 పెట్టుకోండి. ఎందుకంటే మన నేమ్ కాబట్టి మనకు అదనేది హైలైట్ అవ్వాలి. బోల్డ్‌లో ఉండాలి. సో, ఇది రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకుంటాం. లోపల బాడీ వచ్చేసి ఇక్కడ మనం ఏమేమి తీసుకున్నాము అంటే ఆహ్, లైక్ ఎపిటోస్ తీసుకున్నాము. ఇంకా ఏమేమి తీసుకోవచ్చు అంటే ఏరియల్ గాని ఆహ్, లైక్ టైమ్స్ రోమను ఆహ్, ఇవి ఫాంట్ నేమ్స్. ఈ ఫాంట్ నేమ్స్‌లో మనం ఏరియల్, ఎపిటోస్ హ్మ్. ఎపిటోస్ బోల్డ్ ఇంకా టైమ్స్ రోమను ఇవి తీసుకుంటాం రెజ్యూమ్ క్రియేట్ చేసుకునేటప్పుడు. ఇంకా వచ్చేసి మన ఫాంట్ సైజ్ అనేది హెడ్డింగ్స్‌కి వచ్చేసి 12 మెయిన్ హెడ్డింగ్ మన నేమ్ వచ్చేసి 16 లోపల బాడీ వచ్చేసి 11, 12 10-12 దాకా బాడీ తీసుకోవచ్చు. లైక్ కెరియర్ ఆబ్జెక్ట్, ఎడ్యుకేషన్ అవి సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి కదా! ఆ హెడ్డింగ్స్ అన్నీ వచ్చేసి 12-14 వరకు తీసుకోవచ్చు. ఇంకా బుల్లెట్ పాయింట్స్ అనేది ఇక్కడ తీసుకుంటాము. లైక్ బోర్డర్స్ వచ్చేసి ఇక్కడ తీసుకుంటాము. సో, మనకి మెయిన్‌గా ఇది రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవాలంటే ఇవి తెలిస్తే మనం ఈజీగా రెజ్యూమ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒక శాంపుల్ రెజ్యూమ్ అనేది చూపిస్తాను చూడండి. సో, ఇది చూడండి శాంపుల్ రెజ్యూమ్. హ్మ్. లైక్ ఇట్లా, ఇట్లా రాసుకుంటాము. ఇక్కడ మెయిల్ ఐడీ, ఇక్కడొచ్చేసి ఫోను నంబర్, లింక్డ్ఇన్, గిట్‌హబ్ ఇవిచ్చాము. ఇంకా కెరియర్ ఆబ్జెక్ట్, ఎడ్యుకేషన్, స్కిల్స్
లైక్ టీచింగ్ స్కిల్స్. ఇది టీచింగ్‌కి సంబంధించింది కాబట్టి ఇట్లా రాసాను. ఇప్పుడు మనం దీన్ని ఎలా సేవ్ చేసుకున్నాము అంటే ఎక్స్‌పోర్ట్ అని జెప్పేసి పీడీఎఫ్ డౌన్‌లోడ్ జేసుకుంటాం. ఇక్కడొచ్చేసి డౌన్‌లోడ్ అని వచ్చిద్ది. ఇట్లా డౌన్‌లోడ్ జేసుకున్నా. ఇప్పుడు ఇది ఒకసారి ఓపెన్ జేసి చూపిస్తాను. చూద్దురుండండి. సో, మనం రెజ్యూమ్ క్రియేట్ చేసి డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత లైక్ ఎక్స్‌పోర్ట్ అని జెప్పి ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ జేసి డౌన్‌లోడ్ యాస్ పీడీఎఫ్ అని ఉంటది. తర్వాత బ్లూ కలర్‌లో డౌన్‌లోడ్ అని వస్తది. అట్లా చేసుకున్న తర్వాత మనం క్రియేట్ చేసుకున్న రెజ్యూమ్ అనేది ఇట్లా డిస్‌ప్లే అయిద్దనమాట. సో, ఇక్కడ మన నేమ్, ఇక్కడ వచ్చేసి లింక్ లాగా, ఇక్కడొచ్చేసి మొబైల్ నంబరు, ఇవి లింక్స్ లాగా, లింక్డ్ఇన్, గిట్‌హబ్ లింక్స్, కెరియర్ ఆబ్జెక్ట్, ఇక్కడ బై మిస్టేక్ ఈ బోర్డర్ అనేది వచ్చింది. చూసుకోండి ఒకసారి. ఇంకా ఈ ఇవి ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది కూడా లైక్ బోల్డ్‌లో రావాలి. ఇక్కడ మిస్టేక్ వచ్చింది. సో, మన కాలేజ్ నేమ్ ఏంటి, ఇక్కడ పాస్డ్ ఔట్ చూడండి 21-2025 ఈ టెక్నికల్ స్కిల్స్, లైక్ టీచింగ్ స్కిల్స్, ఇది టీచింగ్‌కి సంబంధించింది కాబట్టి టీచింగ్ స్కిల్స్ అని రాసానిక్కడ. ప్రాజెక్ట్, ఓటర్ ఐడి ప్రాజెక్ట్, అగ్రికల్చర్ వేస్ట్ మేనేజ్మెంట్, ట్రైనింగ్స్ అండ్ వర్క్షాప్స్, అచీవ్‌మెంట్స్. సో, ఇట్లా అనేది మన రెజ్యూమ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో, మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఎట్లా క్రియేట్ జేసుకోవాలి, ఈ ఏంటి అని. సో, మనం నేర్చుకోవాలి రెజ్యూమ్ ఎట్లా క్రియేట్ జేసుకోవాలి అని. ఎందుకంటే అన్నిటికి ఒకే రెజ్యూమ్ పంపించను. ఇప్పుడు టీచింగ్‌కి ఒకలాంటిది, లైక్ టెస్టింగ్ జాబ్స్‌కి అప్లై చేసుకుంటే ఒకలాంటిది. మళ్ళీ కోడింగ్ జాబ్స్‌కి ఒకలాంటిది. పైథాన్ రిలేటెడ్ జాబ్ అయితే ఒకలాంటి రెజ్యూమ్, జావా రిలేటెడ్ అయితే ఇంకొక రెజ్యూమ్. లైక్ మనం ఇప్పుడు ఏదైనా కంపెనీకి అప్లై చేసుకుంటున్నామంటే దాంట్లో జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఉంటది. ఆ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఏ కీవర్డ్స్ యూజ్ చేశారు దాంట్లో. ఆ కీవర్డ్స్ అనేది మన రెజ్యూమ్‌లో పెట్టుకోవాలి. ఇంకా లైక్ ఎంత వాటికి మ్యాచ్ అవుతుంది, ఏంటి అనేది కూడా కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ యూజ్ చేసుకొని మనం మోడిఫికేషన్స్ అనేవి చేసుకుంటాం రెజ్యూమ్‌లో. సో, ఇది రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకున్నాం. హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ జంగల్ యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.